తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సమగ్రతను కాపాడటానికి ఎంత బాగా కష్టపడతారో మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే అదే తరహాలో నిరంతరము ప్రజలకు సమర్థవంతముగా, సమయానుకూలంగా, సందర్భోచితముగా సమాచారాన్ని సమయంలోపు అందరికంటే ముందు ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ సమాచారాన్ని అందించాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి మీ అందరికీ మొదటిగా శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ చైర్మన్ అయిన నేను వెంకటేశ్వర్ గారు మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నారు. నిర్భయముగా నిజాయితీగా అందిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా సంస్థ వెంకటేశ్వర విద్యాపీఠ మధురవాడలో ఇంకా తెల్లవారక మునిపే అంటే 1995లో చాలా చిన్న రోడ్లు కూడా లేని రోజులలోనే ఇక్కడ ఒక మంచి విద్యా సంస్థని 95లోనే కీర్తిశేషులు రోషయ్య గారి చేతుల మీదుగా, అప్పటి మేయర్ సబ్బం హరి గారి చేతుల మీదుగా, గుడివాడ గురునాథరావు గారి చేతుల మీదుగా మధురవాడలో 95లో మనం ఈ సంస్థ ఏర్పాటు చేశాము. ఈరోజు మధురవాడలో 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు గల పిల్లలందరూ కూడా ఎక్కడో ఏదో ఒక రోజు వెంకటేశ్వర విద్యాపీఠంలో అక్షరాభ్యాసం నేర్చుకున్న వాళ్ళే. మన సంస్థలో కేజీ నుండి పీజీ వరకు ఏర్పాటు చేయాలని 95 నుంచి ఉత్సవుతున్నప్పటికీ ఒక్క మధురవాడలోనే కాకుండా అరిలోవా, ఆనందపురం, వైజాగ్ ఏవియన్ కాలేజ్, శ్రీకాకుళం, రాజమండ్రిలో కూడా మన బ్రాంచీలు మీ అందరూ సహాయ సహకారాలతోని, ఆనాటి మిత్రులందరి సహకారాలతో మేము ఏర్పాటు చేశాము. నేడు ఒక 500 మంది ఉపాధ్యాయులకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మేము ఉపాధి కల్పిస్తున్నాము. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థుల్ని తయారు చేసి పంపిస్తున్నాము. సుమారు ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇదే సంస్థలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి విద్యార్థులు వేళ్ల పైన ఉన్నారు. ఒక ఆస్ట్రేలియాలోనే మన స్టూడెంట్ మిస్టర్ వడ్డాది సతీష్ కుమార్ అని 1 year ప్యాకేజ్ 1,60,00,000 రూపాయలతో హైయెస్ట్ మా ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వెళ్ళేటువంటి వ్యక్తుల్లో హైయెస్ట్ ప్యాకేజీ ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి మన స్వతంత్ర నగర్ కాలనీ కురవాడే వడ్డాది. వాళ్ళ నాన్నగారు చిన్న సోడా షాప్ రన్ చేసేవాడు. సైకిల్ మీద ఇంటికి వెళ్ళించి ఫీజు కట్టలేని స్థితిలో ఉండి కూడా అబ్బాయి మన దగ్గర చదివించాము. అబ్బాయి ఈరోజు 1,60,00,000 రూపాయల ప్యాకేజీ ఆస్ట్రేలియాలో సంపాదిస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు అక్షరాస్యత శాతాన్ని పెంచాలనేది గొప్ప ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఉద్దేశం శాతంలో రకరకాల సర్వేస్ వాళ్ళు చేస్తున్నారు. ఆ సర్వేలో భాగంగానే మధురవాడికే మన సంస్థకి ఎంచుకొని అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి APOSS అనే ఒక సంస్థ ద్వారా మనకి ఒక ఆర్డర్ నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఏమిటంటే 10th క్లాస్ చదవాలనుకునే విద్యార్థి 14 సంవత్సరాలు దాటి ఉంటే చాలు. అంటే అనేక రకాల పరిస్థితుల్లో గృహిణులుగాను, చిన్న వ్యాపార సంస్థల్లోనూ స్థిరపడిపోయి చదవాలని కోరుకున్నా చదవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ APOSS ద్వారా 14 సంవత్సరాలు దాటినట్టయితే 10th క్లాస్ రాసుకోవచ్చు. దానికి మన సంస్థ స్పెషల్ క్లాసెస్ అతి తక్కువ ఫీజుతో, గవర్నమెంట్ ఫీజుతో రన్ చేస్తూ అతి తక్కువ ఫీజుతో ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీ ద్వారా పబ్లిక్లోకి అందించాలి. అంటే చదవాలని కుతూహలం ఉండి చదవలేనటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. బట్ ఏజ్ ఇది 14 years దాటితే చాలు. అలాగే ఇంటర్మీడియట్ 2 years అండి. ఆ ఇంటర్మీడియట్ 2 years కోర్సును కూడా ఒకే సంవత్సరంలో మనం కంప్లీట్ చేయొచ్చు. 15 సంవత్సరాలు దాటితే చాలు. మనం ఎక్కడైనా బోర్డులు కనపడితే ఇంటర్మీడియట్ 1 sitting అని 1,00,000 రూపాయలు పే చేస్తే చాలు అండి. దీనికి అంత అవసరం లేదండి. 5 నుంచి 6,000 రూపాయలు పే చేస్తే ఈ 2 years కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదే మీకు ప్రైవేట్లోకి వెళ్తే 1,00,000 రూపాయలు ఇస్తే కానీ దీని తాలూకా ఫీజు మీకు ఇంటర్ 1 sitting అనే కోర్సు కంప్లీట్ చేయలేరు. బట్ ఇక్కడ మాత్రం ఇంటర్ 1 sitting మీకు 5-6 వేల రూపాయలకే అయిపోతుంది. 2 years కోర్స్ కూడా ఇంక్లూడింగ్ బుక్స్, ఇంక్లూడింగ్ క్లాసెస్. అంటే మన ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఒక సేవా కార్యక్రమంలో భాగంగా మీకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీరు కానీ, మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిగ్రీ చదవాలని కోరిక ఉందనుకోండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే డిగ్రీ కోర్సెస్ కూడా కరస్పాండెన్స్ కోర్స్ ప్రకారం మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లైబ్రరీ ఏర్పాటు చేసాం. అది కూడా 6,000 రూపీస్ per year. సర్వీస్ చార్జెస్ 200 రూపీస్ తీసుకొని మీకు ఆ కోర్సెస్ అన్నిటినీ చేయిస్తున్నాము యూజీ.
అలాగే పీజీ కోర్సెస్, డిగ్రీ కంప్లీట్ అయింది, ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలి, కాలేజీకి వెళ్ళలేము, ఆల్రెడీ మనం ఒక రంగంలో స్థిరపడిపోయాము, ఇది చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి పీజీ రంగంలో కూడా 7,000 to 8,000 రూపీస్ పర్ యానం 2 సెమిస్టర్స్ కలిపి అయ్యే ఖర్చులు మన స్కూల్లోనే కోర్సెస్, క్లాసెస్, ల్యాబ్స్, ట్రైనింగ్ సెషన్ అన్ని ఎగ్జామినేషన్తో సహా కలిపి ఇక్కడే మీకు సర్వీస్ని అందించడము జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మన కోసం అయితే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కూడా 2 years ఎంఏ కోర్స్ కూడా మా దగ్గర ఉంది. అంటే మీకు ఉన్నటువంటి కార్డ్స్, సర్వీసెస్ కంప్లీట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ ఒక మేడం గారి నెంబర్ మీ అందరికీ అందజేస్తాము. మీరు ఆ మేడం గారిని కన్సల్ట్ చేసుకున్నట్టయితే దీనికి ఎవరితో డిస్కస్ అక్కర్లేదు, రికమెండేషన్ అక్కర్లేదు. 6,000 రూపాయల ఫీజు కోసం, సంవత్సరానికి అయ్యే ఖర్చుల కోసం ఎవరితో చర్చించాల్సిన అవసరం లేకుండానే గవర్నమెంట్ ఫీజుల్లోనే మీకు ఎంఏ జర్నలిజం చేసుకోవచ్చు. ఎంఏ జర్నలిజం అండ్ ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక సమాచారాన్ని లాట్ ఆఫ్ మెసేజెస్ కింద మార్చడాన్ని మాస్ కమ్యూనికేషన్ అంటాం. అవన్నీ మీకు తెలిసిన విషయం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ కోర్సెస్ కూడా మేము అదే ప్రైస్కే కోర్స్ అందిస్తున్నాము. అలాగే ఈ దేశంలో టీచర్ పోస్ట్ అనేది అత్యుత్తమైన పోస్ట్ అండి. అంటే మనందరికీ ఒక విషయం తెలుసు, మా పిల్లలను ఒక మంచి టీచర్ దగ్గర పెట్టామని చెప్తూ ఉంటారు. అలాంటి మంచి టీచర్ దొరకాలంటే ఆ మంచి టీచర్ రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, అష్టాదశ పురాణాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజెంట్ ఏఐ కోర్సెస్ నాలెడ్జీలో సంపాదించుకున్న వాళ్ళే టీచర్ అంటాం. అలాంటి కోర్సులన్నింటినీ మన స్కూల్లో నేర్పుతూ అదే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం టౌన్లో ఇంకెక్కడా లేదండి, అది కూడా మన కాలేజీలోనే ఉందండి. అలాగే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మన ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా మన ఇన్స్టిట్యూషన్లో ఉంది. దానికి మన దగ్గర పిహెచ్డీ చేసినటువంటి, డాక్టరేట్ చేసినటువంటి టీచర్స్ ద్వారా ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కోర్సెస్ కూడా అతి తక్కువ ఫీజులతోనే మనము రన్ చేయడం అనేది జరుగుతుంది.